నెట్ పాడుగా నెట్ వచ్చి భూమిలో అవుతారు మన వచ్చి భూమిలో అవుతారు నెత్తి కర ఉన్నది నెట్తో ఏం సింబుల్ పాడేది ఒక్కసారి నెట్ వచ్చి కంగల వేద్దా నెత్తి కర ఉన్నది అరే ఒకనాడు కూడా నెట్ వచ్చి పాడు కాదు నెత్తి కర ఉన్నది నాకు ఇదేం కథ కంగల వేద్రా అసలు వస్తనే లేదు ఈ కథ పాడుగా నువ్వు నా లవ్వు అయితే నేను నీ ముద్దు గుమ్మనైతా. ఓ మరదలు రచితా పొద్దుగాలని ఏకసెక్కాలేంది ఇంకా ఫోన్ పట్టుకొని ఎగరేసి పడతాను నీ కాలు నొత్తలేవా పిల్ల. నీకేం తెలుసు బాబా నా టాలెంటు గట్లుంటుంది. ఇగో చూడు నిన్ననే ఒక రీల్ పోస్ట్ చేసిన రాత్రికి రాత్రే 10,000 లైకులు వచ్చినాయి. సెలబ్రిటీలు అయిపోతానా పో. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్లో ఇదే చూడటం. సెలబ్రిటీవా సెంట్రీలావా గిట్లనే కుడితే సెలూన్ షాప్ నీ జుట్టు కట్ చేసినట్టు మీ నాయన నీ కాలు కట్ చేస్తాడు చూడు. అసలు పొద్దున్న నుంచి ఇంట్లో ఏమైనా పని చేసినావా పొయ్యి మీద పాలు పెడితే అవి వంగి ఎగిరిపోయినాయి అవా కానీ రీల్స్ మాత్రం ఉడతలేవే. ఏంద్రా బావగా ఎంత మాట అన్నావు. అయినా నేను ఈ ఇంట్లో ఎన్ని తిప్పలు పడతానో నీకు ఎరికేనా. రోజు పొద్దుగాలనే లేవాలి, తలస్నానం చేయాలి, మేకప్ వేసుకోవాలి, లైటింగ్ సెట్ చేసుకోవాలి, కెమెరా పెట్టుకోవాలి, రీల్స్ చేయాలి. ఒక రీల్స్ చేయడానికి నేను ఎన్ని తిప్పలు పడతానా. మంచి ఆడ పొందు కూసునో నా మీద గుల్లుకుంటాను కుళ్ళు బొచ్చచ్చినోడా. మంచి ఆడ పొందు కూసునో నా మీద గుల్లుకుంటాను కుళ్ళు బొచ్చచ్చినోడా. నేనా నిన్ను చూసి కుళ్ళుకోవన్నా. నిన్ను చూసి కుళ్ళుకోవడేది నాకు అర్థం కాదు. అబ్బబ్బబ్బా ఏం కష్టం వచ్చింది నీకు రాదా. దేశాన్ని ఉద్ధరించే పెద్ద ప్రాజెక్టు చేస్తున్నావు మరి. అల్లటప్పగా ఉన్న నా ఫోన్ డేటా మొత్తం హాట్స్పాట్ ఆన్ చేయించుకొని నువ్వే తిన్నావు కదా. ఈ కథ పాడు కానీ ఇప్పుడు నా ఫోను నెట్ రాక బఫరింగ్ అంగా నిన్ను చూసి నేను గుల్లుకుంటా అన్న. బావా నా ముద్దుల బావవు కదా. ఇగో ఈ ఒక్కటే ఒక రీల్కి నాతో జర యాక్టింగ్ చేయరాదే. మనం బుల్లెట్ బండి పాటకు స్టెప్పులు వేసినాం అనుకో మిలియన్స్ వ్యూస్ వస్తాయి. దీన్ని ముట్టుకుంటే మసి, పట్టుకుంటే నాశనం, పెళ్లి చేసుకుంటే మట్టి అయిపోతాడా. అబ్బో దండం రా దూత నీకు దండం. ఏందే ఏమన్నా నన్ను కూడా నీతిగా రోడ్డు మీద నిలబెడతారు అనుకుంటున్నావా ఏమి. ఊర్ర జనాలు చూస్తే ఏమనుకుంటారే ఏందిరా గంగులు ఏం పాయరా నీకు నీతోటి ఏం పాయదరా గాడిద తిరిగా ఎగురుతున్నావా అని చెప్పేసి నవ్వుతారు. నా వల్ల కాదవ్వ బాన్సన్ ఓయబో ఆ డైలాగులు చెప్పుడు నాతో కాదు నెత్తి ఖరాబ్ అసలు. ఓహో గట్లనా సరే చూసుకుందాం. ఇవాళ కనుక నువ్వు నాతో రీల్ చేయలేదనుకో రేపు పొద్దుగాల మీ అమ్మ ఫోన్ చేసింది అనుకో బాబా రాత్రంతా ఎవరితో నువ్వు ఫోన్ మాట్లాడతాడు కార్లో కూడా ఎవరో అమ్మాయిని వేసుకొని తిరుగుతాడు అని చెప్తా. అబ్బో ఊరి కథ పాడుగా. అబ్బా ఓ దొంగ ముఖం దానా ఎంత ప్లాన్ చేసినవే. నా పరువు మొత్తం బజార్లో పెట్టట్టున్నావు, నా ఇజ్జత్ అంతా తీస్తున్నావు. సరే ఇంతకు నేను ఏం చేయాలి. ఏం లేదు బావా ఇగో నేను గిటి తిరిగి డైలాగ్ చెప్పినప్పుడు నువ్వు అదే కుర్చీలో కూర్చొని రాజీ నువ్వు నా గుండెకాయ, నువ్వు నా జీవితంలో లేకపోతే నా బతుకంతా కుళ్ళిపోయిన బెండకాయ అని గుండె మీద చేసుకొని చెప్పాలి. ఓకేనా. గిది మనకు లెఫ్ట్ హ్యాండ్ తోటి చేసే పని స్టార్ట్ చేద్దాం మరి ఏమంటావు. ఓకే స్టార్ట్ చేయగా 3, 2, 1 యాక్షన్. మొదలెట్టేయమంటారా. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. నువ్వేనా గుండెకాయ నువ్వేనా లివరు కిడ్నీవి కూడా నువ్వే రాజీ. ఏ చి కట్ ఏంద్రా నాయన మొత్తం థియేటర్ యాక్టింగ్ లెక్క చేస్తావు. అట్లా కాదు బావా సాఫ్ట్గా లవ్గా చెప్పంటే మొత్తం కోనిగోష్టం లెక్క అర్థాను మొత్తం దొబ్బిచ్చినావు పో నీ కంట్ల కాకులు పొడవా. నీ అవ్వ లేచికి కురిసెత్తెత్తా ఏమనుకుంటున్నావు నీ అవ్వ. అయ్యో జాలే నీ ముచ్చట కానీ రీల్స్ పక్కన పెట్టి పోయి ఫస్ట్ ఆకలి అవుతుంది గ్యాస్ అయిపోయింది కట్టెల పొయ్యి పెట్టి ముట్టిపో. రోజు ఇంటికి పోగానే బావా నాకు హాట్స్పాట్ ఆన్ చేయవా అని రాగాలు తీస్తుంది రాజీ. ఇక చక్కగా వంట చేయకపోవాలి నీ పాస్వర్డ్ మారుస్తా చెప్తున్నా నేను. అయ్యో బాబు గంత పని మాత్రం చేయకే. ఇగో పాస్వర్డ్ అయితే మార్వకు నువ్వేం చెప్తా గదింట కట్టెల పోయే కదా అంటు పెడతా కాదే. అయ్యో అసలు ముచ్చట మర్చిపోయాను ఎవని రీల్స్ పంచాయతీలలో పడి ఆఖరికి ఆడత చెప్పకుండా పోతున్నావా ఏంది వార్తేంది. అయ్యో బావా అసలు నీకు తెలివే లేదే. అందరూ రీల్స్ పిచ్చిలో పడ్డారు. ఇది ఒక వార్త. గ్యాస్ పొయ్యి అయిపోయిన తర్వాత అందరూ కట్టెల పొయ్యి దిక్కే చూస్తున్నారు. ఇది రెండో వార్త. పెట్రోల్ లేక అసలు కొలువుకే ఎవ్వరు పోతలేరట. ఇది మూడో వార్త.
గిన్ని వార్తలు ఉండగా నేను వార్తలు దేరే అంటావు. ఎప్పుడు నా మీద వాడు ఏడ్చులేనా నీ. సరే పోయిగా నేను వంట చేసుకోవాలి. రెడీగా ఉంటాడమ్మా నన్ను ఎత్తి పొడవనికి దొంగ సచ్చినోడు. నీ కథ కగ్గిదాలుగా ఎప్పుడు తింటాను పంచాయతీ పడవుతుంది నాకు.